హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? ఐ హోప్ మీ అందరూ బాగానే ఉండాలని కోరుకుంటున్నానండి. సో గైస్, ఈరోజు ఫస్ట్ మనం కోవిడ్ విషయానికి వెళ్తే బర్సా ఏరియాలో ఒక బిల్డింగ్ కొలాప్స్ అయిపోయింది. కానీ అక్కడ ఉన్న కొందరికి గాయాలయ్యాయి. చిన్న గాయాలే, పెద్ద ప్రమాదం ఏం కాదు, చిన్న గాయాలయ్యాయి. నెక్స్ట్ కువైతీ నేషనల్షిప్ అంటే కువైతీ నేషనాలిటీ దొరకడం అంటే మామూలు విషయం కాదు. సో ఎన్నో వాళ్ళకి సౌలభ్యాలు ఉంటాయి. మెడికల్ ఫ్రీ, చదువు ఫ్రీ, ఇంకా బోల్డ్ ఉంటాయండి బాబు. ఆ ఇల్లు కూడా ఫ్రీగా ఇస్తారు గవర్నమెంట్ నుండి. ఈ నేషనాలిటీ కోసం చాలామంది ఎంత డబ్బైనా ఖర్చు పెడుతున్నారు. దీనికి వెనకాట్లేదు. డాక్యుమెంట్స్ ఫోర్జరీ కూడా చేస్తున్నారనమాట. సో ఇలాంటి ఫోర్జరీ చేసే వారిపైన 24 మంది పైన కేసులు పెట్టారు. 4.4 మిలియన్ దినార్లు గొడవలు జరిగిందంటే ఈ నేషనాలిటీ కోసం. సో వీటిపైన కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అంటే కువైటీ నేషనాలిటీ కోసం అంత క్రేజ్ ఉంది. సో నెక్స్ట్ కువైట్లో 5గురికి ఉరిశిక్ష వేయాలని నిర్ణయించింది కువైట్ గవర్నమెంట్. అయితే వాళ్ళకి ఉరిశిక్ష వేసే ముందు కొన్ని గంటల ముందే 3 బాధిత కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు మేము క్షమిస్తున్నామని చెప్పి క్షమాపణలు తెలియజేశారు. అందులో 3 మాత్రం సేవ్ అయిపోయారు. సో వారికి ఉరిశిక్ష రద్దు చేశారు. లాస్ట్ టైంలో బతకట్టేశారు వాళ్ళు. కువైట్లో చట్టం అందరికీ ఒకటే అని చెప్పి ఒకసారి నిరూపించారు. సో ఇదేంటంటే మంత్రిత్వ శాఖకు చెందిన ఒక మంత్రి గారికి 14 ఏళ్ళ జైలు శిక్ష, 20 మిలియన్ దినార్లు ఫైన్ వేశారు. కారణం ఏంటంటే ఇతను తన యొక్క అధికారాన్ని తప్పుడుగా ఉపయోగించాడండి. అందువల్ల ఇతనికి శిక్ష వేశారు. సో సౌదీ విషయానికి వెళ్తే ఇల్లీగల్ వాళ్ళని, సో వీజాలు లేని వాళ్ళని, అక్రమంగా దేశంలో ప్రవేశించిన వాళ్ళని, సో ఇటువంటి వారిని ఒక వారంలో 21,485 మందిని అరెస్ట్ చేశారు. నెక్స్ట్ ఏవియేషన్ రంగానికి, విమానయాన సంస్థలకి 2024లో 19 మిలియన్ రియాలు వైలేషన్ ఫైన్లు వేశారంటండి. వాళ్ళు చేసిన తప్పులకి గవర్నమెంట్ నుండి 19 మిలియన్ రియాలు వాళ్ళు పే చేశారంట గవర్నమెంట్కి. నెక్స్ట్ సౌదీలో పలు చోట్ల టెంపరేచర్ బాగా డౌన్ అవుతుందండి. ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో బయట తిరిగే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి. సో యుఏ విషయానికి వెళ్తే టిక్టాక్ బ్యాన్ అయిపోతుందో యుఏలో పూర్తిగా అఫీషియల్ అప్డేట్ ఏమీ లేదండి. రాగానే చెప్తాను. నెక్స్ట్ జనవరి 27 నుండి అబుదాబిలో హెవీ వెహికల్స్కి స్పీడ్ లిమిట్ తగ్గించనున్నారు. హెవీ వెహికల్ డ్రైవర్లు గమనించండి. నెక్స్ట్ ప్రపంచవ్యాప్తంగా సేఫెస్ట్ సిటీ అంటూ ఉంది అంటే అది అబుదాబి అంటే అది కూడా 9వ స్థానంలో ఉంది. నెక్స్ట్ ఓమన్ విషయానికి వెళ్తే 24వ తారీఖున సలాలలో అంబేద్కర్ సేవా సమితి వారు అర్జాద్ ఫామ్ హౌస్ వద్ద దారీస్ రోడ్లో మధ్యాహ్నం 2 నుండి రాత్రి 10 గంటల వరకు సంక్రాంతి సంబరాలు నిర్వహించనున్నారు. సో ఆ టోకెన్లు తీసుకోవాలంటే పక్కన నెంబర్లు డిస్ప్లే అవుతున్నాయి, చూసుకోండి. సో అందరూ ఆహ్వానితులే, అందరూ వెళ్ళొచ్చు సంక్రాంతి సంబరాలకి. సో నెక్స్ట్ సేఫెస్ట్ ప్లేస్, సో ప్రపంచవ్యాప్తంగా సేఫెస్ట్ ప్లేస్ సుల్తానేట్ ఆఫ్ ఒమన్ అంట, అది 7వ స్థానంలో ఉంది. నెక్స్ట్ మోస్ట్ అఫోర్డబుల్ సిటీ అంటే ఎవరైనా ఉన్న ఖర్చులు భరించగల సిటీ అంటూ ఉంది అంటే అది ఒమన్ అంటండి. అది జీసీసీలోనే, అంటే ఒమన్ దేశంలోనే అందరూ కూడా ఉన్న ఖర్చులను భరించి సుఖంగా జీవించగలరు. అది కూడా జీసీసీలో ఒమన్ అంట. నెక్స్ట్ పాస్పోర్ట్ సంబంధించిన వివరాలు. అంటే ఒమన్లో ప్రతి చోట బిఎల్ఎస్ సెంటర్స్ ఓపెన్ అయ్యాయి ఇప్పుడు. అంటే మీ యొక్క పాస్పోర్ట్ సంబంధించిన సేవలు అందుకోవాలంటే ఎక్కడెక్కడికి వెళ్ళాలి, మీరున్న దగ్గరలోనే పాస్పోర్ట్ సంబంధించిన బిఎల్ఎస్ ఆఫీసులు ఉన్నాయి. వాటి వివరాలు త్వరలో చెప్తాను మీకు. నెక్స్ట్ మనం బెహ్రెన్ విషయానికి వెళ్తే బెహ్రెన్ యొక్క లైసెన్స్ని అబ్రాడ్లో ప్రతి చోట కూడా బెహ్రెన్ లైసెన్స్ చెల్లుబాటు అయ్యే విధంగా జస్ట్ బెహ్రెన్ లైసెన్స్ ఉంటే చాలు, ప్రతి చోట తిరిగేసి గల్ఫ్ అంతా. అటువంటి ఏర్పాటు చేయనున్నారు త్వరలో. తర్వాత ప్రైవేట్ సెక్టర్లలో మెటర్నిటీ లీవ్స్, అంటే పిల్లలు పుట్టిన వెంటనే లీవ్స్ ఇస్తారు కదా మహిళలకి, ప్రైవేట్ సెక్టర్లో కొంచెం 70 రోజులు ఉన్నారు. తర్వాత గత 20 రోజుల్లో బెహ్రెన్లో 200 మందిని డిపోర్ట్ చేశారు తెలుసా. అంటే అక్రమ నివాసితుల్ని 200 మందిని దేశ బహిష్కరణ చేశారు బెహ్రెన్లో. తెలుసా, బెహ్రెన్లోని విపరీతంగా చెకింగ్లు చేస్తున్నారు ఎల్ఎంఆర్ అధికారులు. ఖతర్ విషయానికి వెళ్తే 7th బ్యాచ్ అంటే పోలీస్ సంబంధించిన సెరమనీలో మన ఖతర్ అమీర్ గారు ఈ సెరమనీలో పాల్గొన్నారు. నెక్స్ట్ ఇజ్రాయెల్ జైల్లో ఉన్న పాలస్తీనా వాళ్ళని విడుదల చేశారు. సో యుద్ధం ముగిసిపోయింది. ఇది ఖతర్ కూడా తన యొక్క సహకారం చేసిందండి యుద్ధాన్ని ఆపడం కోసం. సో నెక్స్ట్ ఖత్తర్లో కైట్ ఫెస్టివల్ చూసారా, సూపర్గా ఉంటుంది. వివిధ రకాల కైట్, ఈ పతంగులు అంటారు కదా, రకరకాల స్పైడర్ మ్యాన్, రకరకాల చాలా బాగుంటాయండి. వాళ్ళు చాలా మరి కాస్ట్లీ మనుషులు కాబట్టి చాలా వాళ్ళ పండుగలు చాలా అఫీషియల్గా ఉంటాయి. సో మరి కైట్ ఫెస్టివల్ ఖత్తర్లో ఉన్న ఎక్స్పర్ట్స్ కొందరు చూడగలరు, అందరూ చూడలేరు. సో మన వీడియో రూపంలో చూడండి. మనం నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.